హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా లేదా సెర్చ్ చేస్తున్నా, మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా మనకి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన అసిస్టెంట్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. లక్కీలీ ఈ జాబ్స్కి ఇంటర్మీడియటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒకవేళ మీరు కనుక ఈ జాబ్కి అప్లై అయితే చేసి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 50,000 ప్లస్సే, అంటే 50,000 కన్నా ఎక్కువే ఇనిషియల్గా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే ముందు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళినంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడ కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రావడం అయితే జరిగింది. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు అనే డౌట్స్ లేవు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఏ స్టేట్ వాళ్ళకి కూడా హై ప్రయారిటీ అయితే ఉండదు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈక్వల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 30వ తారీఖున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే లాస్ట్ మంత్ 13న ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్లో చూసుకుంటే గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులని రిక్రూట్ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఆ పోస్టులు ఏంటి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి మనం ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి అనేది చూస్తే, ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు అనేవి అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. అందులో ఒకటి జూనియర్ అసిస్టెంట్, రెండోది సీనియర్ అసిస్టెంట్. సో ఒకసారి మనం ఈ పోస్టుల గురించి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం, అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చూద్దాం. జూనియర్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 9 పోస్టులు అయితే ఉండడం జరిగాయి. సేమ్ సీనియర్ అసిస్టెంట్కి చూసుకుంటే ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఆ వివరాలు చూస్తే జూనియర్ అసిస్టెంట్కి కేటాయించినటువంటి 9 పోస్టులు 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 2 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, 3 పోస్టులు ఓబీసీ కేటగిరీకి, రిమైనింగ్ 1 పోస్టు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అని చెప్పేసి మెన్షన్ చేసినటువంటి 9 పోస్టుని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేయడం జరిగింది. ఇక సీనియర్ అసిస్టెంట్కి ఉన్నటువంటి ఒకే ఒక్క పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అయితే ఇవి, వీటికి సంబంధించిన వేకెన్సీస్, వాటిని డివైడ్ చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక్కడ వరకు మనం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీస్ ఏంటి అనే వివరాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూద్దాం. ఒకసారి మనం శాలరీస్ వివరాల్లోకి వెళ్తే, జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ అయితే లెవెల్ 3 ప్రకారం శాలరీ అన్నారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 35,000 నుంచి 40,000-45,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే సీనియర్ అసిస్టెంట్ జాబ్ని మనం చూసుకున్నట్లయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ చూసుకున్నట్లయితే 40,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే ఏజ్ లిమిట్స్ వివరాలను కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఆ వివరాలను ఒకసారి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని చూస్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే మీరు సీనియర్ అసిస్టెంట్ జాబ్ని చూస్ చేసుకుంటే మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. అయితే మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 2 పోస్టులకు కూడా 18 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించిన లైక్ జూనియర్ అసిస్టెంట్ కానీ లేదా సీనియర్ అసిస్టెంట్ కానీ ఈ జాబ్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్గా మెన్షన్ అయితే చేశారు. అది సీనియర్ అసిస్టెంట్ అయినా సరే, జూనియర్ అసిస్టెంట్ అయినా సరే. సో ఇక్కడ చూడండి, అది క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి. సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఎవరైనా సరే, లైక్ జూనియర్ ఎవరైనా సరే, అది ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు. మీరు జూనియర్ అసిస్టెంట్కైనా అప్లై చేయొచ్చు, సీనియర్ అసిస్టెంట్కైనా సరే అప్లై చేయొచ్చు. 2 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అది కూడా టైపింగ్ చూసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వివరాలు చూడొచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్లీ ఇక్కడ ఈ వివరాలను చూడొచ్చు.
దానితో పాటు మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఇనిషియల్లీ ఒక 1 ఇయర్ చూసుకుంటే ప్రొబిషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలను చూడొచ్చు. సో ఇక్కడ వరకు అయితే మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ కానీ ఇక్కడైతే మనకి అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేయలేదు. అప్లై చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అయితే వస్తాయి, అక్కడి నుంచి మీరు తెలుసుకోవాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఒక పాయింట్ని. సో ఎనీవే ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ని ఒకసారి సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మనం ఏదైతే మాట్లాడుకున్న కంప్యూటర్ నాలెడ్జ్ లేదా టైపింగ్ అన్నామో ఆ స్కిల్ టెస్ట్లు కండక్ట్ అయితే చేసి ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజులో మెన్షన్ చేసింది ఏంటంటే 500 రూపీస్ అండ్ నాన్ రిఫండబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ అప్లికేషన్ ఫీజు ఏ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి, ఏ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు అనే వివరాలను కూడా చెక్ చేద్దాం. వన్స్ మనం ఇక్కడ వివరాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక పే చేసిన క్యాండిడేట్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ని చెక్ చేసినట్లయితే రెగ్యులర్గా ఏదైనా ఒక జాబ్ని చూసుకుంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అవని, స్టేట్ గవర్నమెంట్ అవని, అయితే అప్లై ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది లేదా ఆఫ్లైన్లో ఉంటుంది. సో బట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, దెన్ నెక్స్ట్ హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఆఫ్లైన్లో కూడా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ అప్లై ప్రాసెస్ 2 స్టేజెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆ వివరాలు ఎలా ఉంటాయి అనే దాన్ని డీటెయిల్గా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డేట్స్ని చూస్తే ఆ వివరాలు మనకి ఆల్మోస్ట్ అలా అర్థమవుతాయి. డేట్స్ ప్రకారం మనకి తెలిసేది ఏంటంటే ఈ జాబ్స్కి నవంబర్ 14th వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి టైం అయితే ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంకా టైం అయితే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ని సెండ్ చేయడానికి లాస్ట్ డేటు 21st నవంబర్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే 14th నవంబర్ లోపు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. తర్వాత ఏవైతే సబ్మిటెడ్ ఫామ్ అయితే ఉంటుందో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకుని 21st నవంబర్ కల్లా మనం ఫార్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక అప్లికేషన్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్పై మీకు కాస్త డౌట్ అయితే ఉంటుంది కదా, ఆ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను చెప్తాను. దాని ఆల్సో మీరు అడ్రస్ని మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. ఒకసారి అడ్రస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్టర్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ SVNIT, ఇస్లామాబాద్, డమ్స్ రోడ్, సూరత్ 395007 గుజరాత్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే అడ్రస్. మీరు ఇక్కడ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ వివరాలను కూడా ఓవరాల్ ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఓవరాల్లీ ఈ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ సి నాన్ టీచింగ్ కేటగిరీ జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల డీటెయిల్స్ క్లియర్లీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేయడానికి కానీ లేదా అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.